శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొదలకూరు మండలం ఒలవరపల్లి గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో సోమిరెడ్డి పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొదలకూరు మండలం ఒలవరపల్లి గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో సోమిరెడ్డి పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా తెలుగోళ్ళు భారతదేశంలో ఇతర దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా ఇష్టమైన రోజు. ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఒక విజనరీ. ఏ పూట కా పూట రాజకీయం చేసేవాడు కాదు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక హైదరాబాద్లో సైబరాబాద్ సృష్టించిన, ఒక హైటెక్ సిటీని మొదలు పెట్టించిన, టెక్నాలజీలో నంబర్ 1. ఈరోజు అమరావతి ఒక మోడల్ క్యాపిటల్ సిటీ కాబోతుంది. దాన్ని చూసి కూడా ఓర్చుకోలేని వాళ్ళు వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక పోలవరం పూర్తయ్యే స్థాయికి వచ్చింది. మొత్తం రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో, అటు విశాఖపట్నం ప్రాంతం రీజియన్, ఇటు సెంట్రల్ రీజియన్, రాయలసీమ రీజియన్, 3 రీజియన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనుకున్న ఒక అనుభవం ఉన్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో కూడా కలిసి 3 సార్లు ఆయన క్యాబినెట్లో పనిచేశా. 4 decades, మోర్ దాన్ 4 decades, 4 దశాబ్దాల పైన ఆయన నాయకత్వంలో పనిచేసే అదృష్టం మాకు కలిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఆత్మకూరులో భారీగా ఒక యాగం, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం అక్కడ పార్టిసిపేట్ చేసాం. ఉలవరపల్లి ఎస్టీ కాలనీలో కేక్ కట్ చేసుకుని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనుబోలు పిడూరుపాడం, అక్కడి నుంచి మొతుకూరు అనా క్యాంటీన్, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఘనంగా ఆయన వేడుకలు చేసుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.